గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్స్కు స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్కు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ మూడు కార్పొరేషన్ కమిషనరేట్లతో జయేష్ రంజన్ కీలక సమావేశం ఉండబోతోంది. మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు, ఆస్తులు, అప్పులను విభజించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి, గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా అవతరించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా కూడా ప్రభుత్వం జియో విడుదల చేసింది. అయితే ఈ మూడు కార్పొరేషన్లకు కలిసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే మొత్తం 300 డివిజన్లుగా కూడా ఈ మూడు కార్పొరేషన్లను విభజించింది. అందులో హైదరాబాద్కి 150 డివిజన్లు, సైబరాబాద్కి 76 డివిజన్లు, మల్కాజ్గిరికి 74 డివిజన్లు కేటాయించా కూడా. సో మరొకసారి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థుల మేరకు మరొకసారి ఈ డివిజన్లలో మార్పులు చేర్పులు చేయాలి అని కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. సో మరి మొత్తంగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఏదైతే జూలై, ఆగస్టు వరకు దీనికి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది చాలా కీలకం. తెలంగాణలో ఎక్కువగా మేజర్ రెవెన్యూ జనరేషన్ ఉంటుంది. అలాగే 1,60,00,000 జనాభా ఉంటుంది ఇక్కడ. సో ఇంత పెద్ద ఏదైతే కార్పొరేషన్లు మూడింటికి సంబంధించినటువంటి ఒక పాలనాపరమైనటువంటి అయితే రాజకీయంగా కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు అయితే ఫిబ్రవరి 10వ తారీఖున ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ పదవీ కాలం పూర్తయింది. సో మరి ఫిబ్రవరి నుంచి దాదాపు జూలై, ఆగస్టు వరకు సో ఖాళీగా ఉంటుంది. సో అప్పుడు దానికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ కూడా ప్రత్యేక అధికారిగా ఈ మూడు కార్పొరేషన్లకు నియమించింది. సో మరి ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి డివిజన్లలో పలు మార్పులు చేర్పులు చేసిన తర్వాత అలాగే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రిజర్వేషన్ల ఖరారు తర్వాత సో ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. అనేక మంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ ఓఆర్ఆర్ పరిధి మొత్తంగా కూడా ఇప్పుడు మూడు కార్పొరేషన్లు అయిపోయాయి. సో ఇంతవరకు గతంలో 27 పురపాలికలను గ్రేటర్ హైదరాబాద్లో కలిపి ఇప్పుడు కేవలం మూడు కార్పొరేషన్లుగానే చేసిందంటే చాలామంది ఆశావాహులు ఉంటారు. 27 పురపాలికల్లో గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఎప్పుడెప్పుడు అనేటువంటి ప్రధాన పార్టీలతో పాటు మొత్తంగా కూడా ఎంటైర్ రాజకీయ నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి అయితే జూలై, ఆగస్టు నెల వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోపు ఇటు రిజర్వేషన్ల ఖరారు ఇవన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్కు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. విడుదల ముత్యంతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.